నువ్వు తోపక్క నిజం చెప్తున్నాగా, నువ్వు ఫైనల్కి వస్తావు, ఆడు అంతే. పవన్ జస్ట్ రీతి కోసం ఆడుతున్నాడు, నువ్వు జనాల కోసం గేమ్ ఆడుతున్నావు. నా మమ్మీ డాడీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తనుజక్కకి మంచి కొండంత బలం వచ్చింది. ఎనీ టైం మాత్రం తనుజక్క సపోర్ట్ చేస్తా. డాడీ రాంగలోనే కళ్ళని ఆనంద బాష్పలో కారుకుంటుంది తనుజక్కకి. ఇప్పుడు ఇన్ని రోజులు మమ్మీ అని ఉంది, ఇప్పుడు డాడీ కూడా వచ్చిండు. నువ్వు తోపక్క నిజం చెప్తున్నాగా, నువ్వు ఫైనల్కి వస్తావు, ఆడు అంతే. పవన్ ఇప్పుడు రోజులు గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప పవన్ జస్ట్ రీతి కోసం ఆడుతున్నాడు, నువ్వు జనాల కోసం గేమ్ ఆడుతున్నావు. కాబట్టి నువ్వు ఫైనల్కి వస్తావు, ఆడు. సో ఎవరుంటారు టాప్ 5? ఎవరుంటారు టాప్ 5లో? ఫస్ట్ తనుజ ఉంటుంది, నెక్స్ట్ ఏమో పవన్ ఉంటాడు అనుకుంటున్నా, నెక్స్ట్ ఏమో రీతు ఒక్క పాపం కష్టపడుతుంది, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి రీతు ఒక్క ఉండాలి, లాస్ట్లో ఏమో సుమన్ శెట్టి. విన్నర్ ఎవరు అవుతారు? విన్నర్ తనుజక్కే, రన్నర్ ఏమో ఈయన ఇమానియల్ అవుతాడు రన్నరు. విన్నింగ్ అయ్యే అంత ఆడిందా తనుజ గేమ్? లాస్ట్లో చూపిస్తారన్న ఎప్పుడైనా సరే. అయ్యో ఆపుకోండి, సాంగ్ అవుతుంది కంపల్సరీ. ఎందుకు రాదన్న ఇన్ని రోజులు తనుజక్క సపోర్టు ఒక్కసారి ఎలిమినేషన్కి వచ్చిందా? రాలేదు. అందరు వచ్చినా సరే రీతు కూడా వచ్చింది చివరికి. కాబట్టి తనుజక్క మాత్రం ఫైనల్కి వస్తుంది. అందరి దృష్టిలో తనుజక్క పడిపోయింది అంతే. ఆమె ఒక ప్లస్ రా బాబీ, తనుజక్క బిగ్ బాస్ విన్నర్ అని ముద్ర పడిపోయింది. బిగ్ బాస్ లాస్ట్లో బిగ్ బాస్ నాగార్జున సార్ చెయ్యి ఎత్తుతారు, 1000 కళ్ళతో చూడని చెప్పి నేను నిజంగా కోరుకుంటాను. అంటే శ్రీజ వచ్చినప్పుడు దుమ్ము దులిపింది అందరినీ అంటున్నారుగా, దానికి ఏమంటావు? శ్రీజ ఓన్లీ దుమ్ము దులిపిద్ది, తనుజ అయితే దుమ్ము దులిపి బట్ట గుండె ఆరేసిద్ది అంతే. ఇంకా ఆమెను మాత్రం ఎంత ట్రోలింగ్ చేసినా, ఎంత ఘనంగా నెగిటివ్ చేసినా ఆమె మాత్రం ఫైనల్ విన్నర్ అవుతుంది అంతే. గుండెల మీద చేసుకొని చెప్పు, తనుజ ఫేరా అన్ఫేరా? తనుజ ఫేర్, తనుజ ఫేర్. నేను చెప్తున్నా, మాధురి అక్క కన్నా ఎక్కువ చెప్తున్నా, తనుజ ఫేర్. తనుజ గెలిచిందంటే ఆటోమేటిక్ మమ్మీ డాడీ కూడా గెలిచినట్టే.